Dare to dream big. At Sun, we make it reality. మాదాం, మేము పెళ్లి వంటలు చేస్తే పందిరి కాలిపోయాను, సంతర్పణ వంటలు చేస్తే వరదలు వచ్చను. అందువలన ఇంటి వంటలు మాత్రమే చేయుచుంటేనే. ఇవన్నీ ఏడాది సరిపోతాయి. అయితే నష్టమే ఉందత్తయ్యా. చిల్లరగా కొంటే ఎక్కువ అవుతుందని ఒకేసారి హోల్సేల్ గా కొని తెచ్చాడు. పాడైపోతాయమ్మా. ఎన్ని కావాలో అన్ని ఉంచుకుని మిగతా పంపించేయండి. ఆమలా మాదాం, నేను ముందే చెప్పాను, నేను చేసే పనులు ఎవరైనా ఏలు పెట్టినతో నేను కాలు ముడుచుకుని వెళ్ళిపోతున్నాను. అత్తయ్య గారు, ఆయనకి 40 ఏళ్ల అనుభవం ఉంది. ఏది ఎక్కువ ఏది తక్కువ మనందరికంటే అతనికి బాగా తెలుసు. ఆయన సంపాదించుకునేది మేము, నష్టపోతే మేమే నష్టపోతాం. పాడైపోతే అవతల పాడేస్తాం. అతను కంగారు పెట్టి పనులోంచి పారిపోయేటట్టు మాత్రం చేయకండి. పెద్ద మదం, నెంబర్ 1 మదం, నెంబర్ 2 మదం, స్మాల్ మదం, లిటిల్ మదం, డబల్ మదం, ఆల్ మదం. ఎలా ఉంది మన కుకింగ్? బ్రహ్మాండంగా ఉంది. దట్ ఈస్ పాచ్ పెన్. ఏమండి, మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్ళండి ఇలాంటి ఫుడ్ తినాలని? ఒక్కసారి తీసుకెళ్లారా? 5 స్టార్ హోటల్ మన ఇంటికి వచ్చింది కదా. దట్ ఈస్ యాంగ్లీ మంగళం. హోటల్ అంటే ఏంటి సాయి? మా పుట్టింట్లో మా అమ్మ చేతి వంట తిన్న తర్వాత అంత రుచిగా ఈ రోజే తింటున్నాను. నిజం చెప్పాలంటే నేను ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఇదే బెస్ట్ ఫుడ్. అక్క, పనికి రిటైర్ అయిన వాళ్ళు తినటానికి రిటైర్ కారా? పిన్నన్న మాటలకి ఏడుస్తున్నావా? అసలు నీకు సంగతి తెలుసా? వంటలు దరిద్రంగా ఉన్నాయి, అసలు రుచి లేవు. వాళ్ళకి నీ మీద కసి, అందుకనే అట్లా అన్నారు. నానమ్మ, నువ్వు ఊరుకో నానమ్మ, ఏడకు నానమ్మ. ఏమిటే స్కూల్ టైం అవుతుంది, మహారాణిలా కూర్చున్నావు? బట్టలు లేకుండా ఎలా వెళ్ళమంటావు? బట్టలేవే ఉన్నాయిగా. ఎక్కడున్నాయి? అన్ని మాసిపోతేను. మాసిపోవటం ఏంటే? ఏం శ్యామలా, చాకలు రాలేదా? చాకలా? మన ఇంట్లోనా? అదిగో పళ్ళు రాళ్ళ కొడతాను. నానమ్మ పట్టుకో చాకలు అంటావా? చాకలేంటి? మంగళి పాకిది అన్ని నానమ్మే. ఏమిటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? రోజు నానమ్మ ఉతికి రెడీగా పెట్టేది, మీరు ఉతకట్లేదు. అవును, నువ్వెందుకు ఉతకట్లేదు? ఏమిటండి నా మీద లేస్తారు? బట్టలు తిరగడమేనా నా పని? మీ తమ్ముడు పెళ్ళానికి చెప్పండి. మొగుడు పెళ్ళాలిద్దరూ రాత్రి 9 గంటల గదిలోకి వెళ్తే పొద్దున్న 9 గంటలకు కానీ బయటికి రారు. సాయి, రే సాయి. ఏంటన్నయ్యా? మీ ఆవిడేం చేస్తుంది? దేనికన్నయ్యా? దివికి యూనిఫామ్ లేదంటే స్కూల్కి వెళ్ళంటుంది. దానికి మా ఆవిడేం చేస్తుంది? మీ ఆవిడ చెప్పితే ఇంకెవరు చేస్తారు? మొన్న ఎప్పుడో వంట చేశానుగా. అది వంట ఏదో పెంట చేశానుగా. మీ ఆవిడని బట్టలు ఉతకమను. అక్క, నేను చెక్క వరి కూతున్నాయి. చొక్కాలు లాగులు ఉతకటం మా ఇంట వంట లేదు. డబ్బులు కావాలంటే జీతంలోంచి పడేస్తాం, పని మనిషిని పెట్టండి. అబ్బో అన్నయ్య, ఈ సెటప్ ఏదో బాగుంది. నీ పేరేంటి? అందరూ నన్ను సుందరి అని పిలుస్తారండి. నా పూర్తి పేరు అహోబిల సుందరండి. జీతం ఎంత తీసుకుంటావు? లీలా ప్రసాద్ గారింట్లో అన్నిటికీ కలిపి 500 ఇచ్చేవారండి. అన్నిటికీ అంటే? అదేనండి, తోమడాలు, రుబ్బడాలు, పిండికోడాలు, ఎండెట్టుకోడాలు అన్నీనండి. మీ ఇంటో మీ ఇంటో మిక్సీ, గ్రైండరు, వాషింగ్ మిషన్, వ్యాకింగ్ కెనరు అన్ని ఉన్నాయి కదమ్మా. అన్ని ఉంటే నువ్వెందుకే బోడి? అవేమీ లేవు. లేకపోతే మరో 100 ఎక్కువ వద్దండి. గెస్ట్ ఛార్జీ రోజుకి మడిసికి 10 అండి. ఆదివారం డబల్ బేటా అండి. మరి బెడ్డు పొట్టు అన్ని మీయేనండి. నేను మీ ఇంట్లో ఉండగా నాకేదొచ్చినా పూసి మీదేనండి. ఏమొస్తుంది? ఏమో ఏదన్నా చెప్పొస్తుందండి. మిస్టర్ ఎంగ్లీ మంగళం. కమింగ్ మదం. ఎస్ మదం. పని మనిషి వచ్చింది, నీకేం కావాలో చేయించుకో. థ్యాంక్స్ మదం. యాంగ్లీ మంగళం పాచ్ పెంట్. నేను పాచిపంట తీను. నో, పాచ్ పెంట్, పాచ్ పెంట్. వెల్కమ్. ఆగు పట్టుకో. పద. వెల్కమ్, వెల్కమ్. పట్టుకో. తమ పేరు? అహోబిల సుందరి. అహోబిళ్ళ సుందరి, ఎంత అందమైన పేరు. హౌ డు యు డు? అదేంటది? హౌ డు యు డు అంటే నీవు ఎలా చేస్తావు అని. ఎలాగేంటి? ఎలా పడితే అలాగే. హౌ స్వీట్.
నేను స్వీట్ బాగా తింటాను బాగా పెట్టుకో నేను నిన్ను బాగా చూసుకుంటాను నువ్వు బాగా చేసుకో అమ్మా అమ్మా నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? నా పేరు పీకే అండి, ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఏ పని మీద వచ్చావు? పీకే పని మీద బిల్లు కట్టలేదు, ఫ్యూజ్ పీకేద్దామని వచ్చానండి. బీళ్ళ సుందరి ఆ, బీళ్ళ సుందరి ఆ, ఎచ్చటనుంటివి ఇక్కడే ఇచ్చటనే అనుతుంటివి కనపడకుంటివి దొరికినది ఆ, పెద్దదిగానున్నది గుండ్రముగానున్నది గట్టిగానున్నది ఇది ఏమి నా తలకాయ తూణిగలా ఉన్నది ఇది నా ఏమి కాలు నడుము కాదా ఏది ఎక్కడెక్కడో వెతుకుతున్నావు వంట చేయవలను కదా సామానుల కొరకై వెతుకుచుంటేనే చీకట్లో వంటేటి పని తెలిసిన వారికి చీకటి అడ్డు రాదు ఎవరెక్కడ? ఏం చేస్తున్నారు? చీకట్లో ఏం చేస్తామండి అదే నేను అడుగుతున్నాను. ఇదే సంసార కొంప అనుకున్నారా, సాని కొంప అనుకున్నారా? ఏ పిల్ల, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ పిచ్చి వేషాలు. మర్యాదగా ఉంటే సరి, లేకపోతే బయటకు గెంటుతాను. జాగ్రత్త. ఇదిగో అక్కడ కొవ్వొత్తి ఉంది, వెలిగించుకోండి. నోరు మూసుకుని ఇంటి పని మాత్రం చేయండి. ఆ ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? మా మా ఆ, ఆ. కరెంట్ పోయిందా? పోవటం కాదురా, ఫీజు తీసుకెళ్లారు. ఏ బిల్లు కట్టలేదు. బిల్లు కట్టలేదా? ఎందుకు కట్టలేదు? ఎవరు కడతారు? ప్రతి నెల నువ్వేగా కడతావు. కడతాను కాదు, కట్టేదాన్ని. ఓహో, ఇదంతా మీ రాజీనామా మహిమ. నీ కళ్ళ ముందు ఫీజు తీసేస్తుంటే చూస్తే ఎలా వరకున్నావమ్మా? అంతకంటే ఏం చేయగలను? అంటే పని కట్టుకుని పగ సాధిస్తున్నారు అత్తయ్య గారు రాజీనామా అంటే రోజుకు నిప్పు రాజేయడం కదమ్మా. నెంబర్ 1 మదం, నెంబర్ 2 మదం, ఇక మేము సెలవు తీసుకుందామా? ఏ వంటగదిలో చీకట్లో దీపం లేకపోయినా మేమిద్దరం కలిసి చెమటోడ్చి పని చేసుకుంటున్నాం పెద్ద మదం మా నెత్తి పైన అపనింద వేసినారు. మమ్మల్ని బయటకు పంపవాలనని చూచుచున్నారు. అసలు ఏమిటమ్మా ఇది? చెప్తున్నారుగా, చీకట్లో వంటగదిని పడక గది చేయొద్దన్నాను. ఏమిటమ్మా ఇది? తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, కావాలని చేస్తున్నావా? మన వంటవాడిని తీసుకొస్తే పంపించేసావా? ఇవాళ వీళ్ళని తీసుకొస్తే వీళ్ళని పంపించేస్తున్నావా? అసలు ఏంటమ్మా నీ ఉద్దేశం? ఉద్దేశం ఏముంటుందండి? ఏదో వంకతో వీళ్ళిద్దరిని పంపించేస్తే మనం పాటలు పడుతుంటే ఇవి చూసి ఆనందించడానికి. సుందరి, పాచిపెంట మీకు రంకేగా కట్టారు. పెళ్లి కాకుండా పరాచకాలాడితే దాన్ని రంకు అంటారు. పెళ్లి చేసుకుని పరాచకాలాడితే దాన్ని కాపురం అంటారు. మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను. ఆ తర్వాత మీకు రంకు ఎవరు కడతారో నేను చూస్తాను. నెంబర్ 1 మదం, నెంబర్ 1 అయ్యా నెంబర్ 2 మదం. నెంబర్ 2 అయ్యా లేవండి. థ్యాంక్స్ మదం. ఇద్దరు మదమ్స్ కలిసి ఇద్దరి పనివారులను ఒక పనివారిని చేస్తే మరి మేము ఒక మాసము దినములు హానిమూన్ వెళ్ళి వస్తుమా? ఏమిటి, నెల రోజులు హనీమూనా? ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మదం, పెళ్లి అయిన తరువాత ఈమె మెట్ల కింద నేను చెట్ల కింద ఉండినచో ఏమి ప్రయోజనము? లేనిచో బయట ఒక ఇల్లు తీసుకుందాము. మీరు ఆఫీసుకు పోవునప్పుడు మేము వచ్చుదము, మీరు ఆఫీసు నుండి వచ్చినప్పుడు మేము పోవుదము. 9 to 5 ఏంటి 5 గంటలకు వెళ్ళిపోతారా? మదం, పెళ్లి అయిన తరువాత ఒక గది ఉండవలను. నేను చొక్కాపురమిటిలో చేసిదము. వాడు చెప్పేది నిజమేనా అన్నయ్య? మన ఇంట్లో గదిస్తే పోలే? మన ఇంట్లో గది లెక్కున్నాయిరా? నీ గదిచ్చే. నీ గదిచ్చుకో. అది కాదురా. ఉండు సాయి, ఈ గదిలో మేము, ఆ గదిలో మీరు, పిల్లలు, అత్తయ్య గారు ఆ గదిలో ఉన్నారు. అవును, అత్తయ్య గారి గది ఇచ్చేస్తే ఇదేంటి మన ఫ్యామిలీ గదిలోకి వచ్చేస్తున్నాడు? ఏంటో మనల్ని బయటకు పంపాలనుకుంది, దేవుడే ఆమెను బయటకు పంపాడు. దేవుడు చిత్ర విచిత్రుడు.